నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం రాజధానికి సాయం కాదు 15,000 కోట్ల రుణం పిచ్చి జగన్ టీడీపీకి రఘురామ హెచ్చరిక సంకేతం ప్రభుత్వాన్ని తిరితే షర్మిలకు కోపం బీహార్కు మొండి చేయి ఏపీకి ఇండికేషన్ కేంద్ర బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభ వేదికగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా ఏపీకి అండగా నిలుస్తామని ఆమె పేర్కొన్న విశేషం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాజధాని నిర్మాణానికి 15,000 కోట్లు సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం విశేషం. మరోవైపు ఏపీకి జీవనాడి అయిన పోలవరం నిర్మాణానికి కూడా అండగా నిలుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా బహుపాక్షిక ఏజెన్సీల ద్వారా రాజధాని నిర్మాణానికి సాయం అందిస్తామని ప్రకటించడం ద్వారా పలు అనుమానాలకు తావిస్తోంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, క్రెడిట్ గ్యారంటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ తదితర సంస్థల ద్వారా ఏపీకి అప్పులు ఇప్పించే ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వం చేయనున్నట్టు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్టుగా ఆ సంస్థలు అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి రుణాన్ని అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి ఇతోధిక సాయాన్ని అందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆర్థిక మంత్రి ప్రకటన చూస్తే కేవలం రుణం ఇప్పించడానికి మాత్రమే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో సాయం అందిస్తుందని అనుకున్నట్టే రుణంతో సరిపెట్టాలని చూడడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను ఏపీ గవర్నర్ ప్రసంగం గుర్తుకు తెస్తోంది. చంద్రబాబు పాలన మాత్రం ఆహా ఓహో, జగన్ పాలన చీచీ అనేలా గవర్నర్ ప్రసంగం సాగింది. అధికారంలోకి వచ్చిన మొదలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి దాని అమలు కోసం వైఎస్ జగన్ తప్పించారు. ఏనాడు తన ముందున్న పాలకులు రాష్ట్ర ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే మిగిల్చి వెళ్లారని బేద ఏడుపులు ఏడవలేదు. అలాగే 2 ఏళ్ల కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసినా ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలనే పట్టుదలతో ముందుకు సాగారు. సంక్షేమ పథకాల్ని కరోనా సమయంలో కూడా నిలపకుండా అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని వర్గాలకు ఆయన చెడ్డయ్యారు. తాజాగా గవర్నర్ ప్రసంగం వింటే జగన్ ఎంత పిచ్చోడో అనే జాలి కలుగుతుంది. చంద్రబాబు సర్కార్ ప్రజలకు గవర్నర్ ప్రసంగం ద్వారా ఇచ్చిన సంకేతం, సారాంశం ఏంటంటే, అయ్యల్లారా అమ్మల్లారా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. తామిచ్చిన హామీలు ఇప్పట్లో అమలు చేయలేం. కావున తమ ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సహకరించాలని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఇప్పుడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్తగా కనుక్కున్నట్టుగా గవర్నర్ ప్రసంగం ఉంది. జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని ఒకవైపు తీవ్రంగా విమర్శిస్తున్నారని, మరి ఏ విధంగా వైసీపీ కంటే రెండింతలు సంక్షేమ పథకాలను అందిస్తామని చెబుతున్నారని ప్రశ్నిస్తే, సంపద సృష్టిస్తానని చంద్రబాబు దబాయించిన సంగతి వాస్తవం కాదా? మీరేమంటారని పవన్ను ప్రశ్నిస్తే, అవును, బాబు పరిపాలనా అనుభవం ఉన్న విజనరీ నాయకుడని, ఆయన చెప్పింది చేస్తారని, మేనిఫెస్టో అమలు బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని ఇదే పవన్ కళ్యాణ్ కోతలు కోశారు. సీన్ కట్ చేస్తే కూటమికి అధికారం దక్కింది. ఇప్పుడేమో హామీలేవి ఇప్పట్లో అమలు చేయలేమని, కావున ప్రజలు అర్థం చేసుకోవాలని బుకాయింపు మాటలు. ఈ పరిణామాలను చూస్తే జగన్ని పిచ్చోడు అనుకోవాలా, అమాయకుడు అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. మాట ఇస్తే కట్టుబడి ఉండాలనే తాపత్రయంలో అలవి కాని హామీలు ఇవ్వలేనంటూ మొండిగా వ్యవహరించారు.
రాష్ట్ర బడ్జెట్ గురించి లెక్కలేసి మరి తాను ఈ మేరకు మాత్రమే చేయగలనని వాస్తవాలు చెప్పారు. జనానికి రాష్ట్ర బడ్జెట్తోనూ వాస్తవాలతోనూ పనిలేదని జగన్ గ్రహించలేకపోయారు. జనానికి ఏమిస్తావన్నదే ముఖ్యం అని ఆయన గుర్తించలేక చేజేతుల అధికారాన్ని పోగొట్టుకున్నారని వైసీపీ నేతలు వాపోతున్నారు. రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ ప్రకటించాలని, అలాగే పెన్షనర్లకు 4,000 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాలని సొంత పార్టీ నేతలు నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా జగన్ వినిపించుకోకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళని భీష్మించుకుని కూర్చున్నారు. రాజకీయాల్లో నిజాయితీ ఉండదని, ప్రజలు దాన్ని కోరుకోరన్న సంగతి జగన్కు తెలియక అమాయకంగా ఏవేవో మాట్లాడుతున్నారని చంద్రబాబు నవ్వుకున్నారు. ఏం చెబుతావన్నది కాదు, ప్రజల్ని నమ్మించేవారే విజేతలుగా నిలుస్తారని పసిగట్టిన చంద్రబాబు చివరికి అదే పంథాను అనుసరించి అధికారాన్ని దక్కించుకున్నారు. జగన్ మాత్రం పిచ్చి మాటలతో ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోనంత దయనీయ స్థితిలో పడిపోయారు. కూటమిని ఎన్నుకున్న ప్రజలకు అర్థం చేసుకోవడం మినహా చివరికి మిగిలింది గుడ్డు సున్నా. రాజకీయాల్లో ఎప్పుడైనా ఓటరు బోడిమల్లన్నే అని నిరూపించిన చంద్రబాబును తప్పక అభినందించాలి. ఎందుకంటే నిజాయితీ, మాట ఇస్తే నిలబడాలన్న మూర్ఖపు చర్చలతో పరాజితుడిగా మిగలడం కంటే మోసగించైన విజేతగా నిలిచిన వాడే గొప్ప. చరిత్ర ఎప్పుడు విజేత రాసిందే అవుతుంది. టీడీపీ సీనియర్ నేత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్వేచ్ఛాజీవి. రాజకీయాలు, పార్టీలు, నిబంధనలు, షరతుల కంటే స్వేచ్ఛ ముఖ్యమని ఆయన భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయన నడుచుకుంటుంటారు. రఘురామ మనస్తత్వం జాతీయ పార్టీల్లో చెల్లుబాటు అవుతుంటుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలో అయితే రఘురామకృష్ణంరాజు ఎమడగలరు. వైసీపీలో ఎమడలేకపోవడానికి కారణం అదే. అసలే వైఎస్ జగన్ యమా స్ట్రిక్ట్. తన మనస్తత్వానికి తగ్గట్టు నాయకులు నడుచుకోవాలని ఆయన అనుకుంటుంటారు. రాజకీయాలలో జగన్ది ప్రత్యేక వైఖరి. జగన్ను స్పెషల్ కేసుగా చూడాల్సి ఉంటుంది. జగన్తో పోల్చుకుంటే చంద్రబాబు కొంతవరకు లిబరల్. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజు బద్ధ శత్రువుగా భావించే జగన్ను రఘురామ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. జగన్ను పలకరించడం వెనుక రఘురామకు వ్యూహం ఉంది. చంద్రబాబు సర్కారుపై రఘురామకృష్ణంరాజు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ మొదలుకొని ఆ తర్వాత ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో స్పీకర్ లేదా మంత్రి పదవిని రఘురామ ఆకాంక్షించారు. రఘురామకృష్ణంరాజు కోరుకున్నట్టు ఏదీ జరగలేదు. క్షత్రియ సామాజిక వర్గంపై కోపంతోనే చంద్రబాబు తమకు పదవులు ఇవ్వలేదని రఘురామ నిష్ఠూరమాడారు. ఇదే తాను కమ్మ సామాజిక వర్గం నేత అయ్యి ఉంటే ఈ పార్టీకి పదవి వచ్చేదని ఆయన బహిరంగంగానే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అసంతృప్తి, నిరసనను జగన్ను పలకరించడం ద్వారా రఘురామ వ్యక్తం చేశారనే చర్చ ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం. నిన్న మొన్నటి వరకు జగన్ను తిడుతూ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు కూడా పెట్టిన రఘురామ నుంచి ఇలాంటి ప్రవర్తనను టీడీపీ నాయకులు ఊహించలేకపోతున్నారు. జగన్ను నిత్యం తిట్టాలని ఆయన నుంచి కోరుకుంటున్నారు. కానీ రఘురామ ప్రవర్తనలో ఏదో తేడా వస్తోందన్న అనుమానం టీడీపీ శ్రేణుల్లోనూ ఉంది. రాజకీయాల్లో ఇలా జరగకూడదని ఊహించలేం. ముఖ్యంగా రఘురామ లాంటి స్వేచ్ఛాజీవి నుంచి రానున్న రోజుల్లో ప్రభుత్వ తీరుపై విమర్శలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రఘురామ అంటే అదే మరి. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కోపం రావడం సహజం. అది వారి ప్రభుత్వం గనక తమ నాయకుని వెనకేసుకుని వచ్చి మాటల తూటాలు విసరడం కామన్. అలా చేయకపోతే ఇక పార్టీలో ఉండడం ఎందుకు? పైగా ఈ రోజుల్లో ఎంత తిడితే అన్నీ వేరతాళ్లు పడతాయి, పదవులు వరిస్తాయి. అందువల్ల ఈ అడ్డగోలు తిట్ల ప్రాసెస్ అంతా సహజం. కానీ పెళ్ళాన్ని తిడితే పక్కింటోడికి కోపం వచ్చినట్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి కోపం వస్తోంది. సదరు పార్టీ నాయకురాలు రెస్పాండ్ అవుతున్నారు. అలా అని కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కూటమిలో భాగస్వామా అంటే కాదు. కాంగ్రెస్కు బద్ధ వ్యతిరేక అయిన భాజపా కూటమిలో కీలక భాగస్వామి. దేశంలో రాజకీయంగా ఆరో వింత ఇదే. భాజపా భాగస్వామి ప్రభుత్వానికి అండగా కాంగ్రెస్ పార్టీ నిలవడం. నిజానికి ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసో తెలియదో ఆంధ్రాలో శాంతి భద్రతలు ఏ మేరకు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎంత ఎల్లో మీడియా తమ మాధ్యమాల చాటును దాచేసినా, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎందుకు జరిగినా, ఎవరు చేసినా, కారణాలు ఏమైనా, ఎన్ని దారుణాలు జరిగాయో అందరికీ తెలుసు. ఇలాంటి నేరాలు, ఘోరాలు గత ప్రభుత్వ హయాంలో జరిగితే ఇదే ఎల్లో మీడియా ఎంత హడావిడి చేసిందో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబును వెనకేసుకు వస్తూ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి జగన్ మీద విరుచుకుపడడం అంటే రాజకీయం ఆమెకు ఏమంత ప్రయోజనకారి కాదు. మరే విధంగా ప్రయోజనకారి అవుతుంది అన్నది షర్మిలకే తెలియాలి. కేవలం చంద్రబాబుకు మద్దతుగా నిలిస్తేనే తాను రాజకీయంగా నిలబడగలనని, పీసీసీ అధ్యక్ష పదవి తనకు ఉంటుందని షర్మిల భావిస్తున్నారేమో. కానీ ఢిల్లీ వెళ్తారా? 11 మందే ఉన్నారు కదా లాంటి మాటలు మాట్లాడడం సరికాదు. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు? దశాబ్దానికి పైగా ఎలాంటి స్థితిలో ఉంది? మరి అలాంటి పార్టీకి కానీ దాని అధ్యక్షురాలికి కానీ మాట్లాడే అర్హత ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే షర్మిల ఏం చెప్తారు? జగన్తో వ్యక్తిగత వైరం ఉండొచ్చు, కుటుంబ తగాదాలు ఉండొచ్చు,
అంత మాత్రం చేత రాజకీయంగా ఇలా మాట్లాడే మాటలకు విలువ లేకుండా చేసుకోవడం చూస్తుంటే షర్మిల అతి త్వరలోనే రాజకీయంగా కనుమరుగైపోయే ప్రమాదం కనిపిస్తోంది. కొన్ని మీడియా సంస్థల మాదిరిగా షర్మిల కూడా ఇప్పుడు పూర్తిగా ఓపెన్ అయిపోయారు. సదరు మీడియా సంస్థల మాదిరిగానే షర్మిల కూడా సదా యాంటీ జగన్ పాలసీతో ఉంటారు అని జనాలకు అర్థమైపోతోంది. అలా బాగా విస్తృతంగా అర్థమైపోతే ఇక అలాంటి చౌకబారు విమర్శలు ఎవ్వరూ పట్టించుకోవడము మానేస్తారు. షర్మిల ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే అంత మంచిది. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు తాను చేయడానికి ఇబ్బంది ఉండొచ్చు, అలానే వేరే వాళ్ళు చేస్తుంటే మౌనంగా ఉండడం మంచిది. ఇలా వెనకేసుకు వస్తే కాంగ్రెస్ అధ్యక్షురాలా లేక తెలుగుదేశం మద్దతుదారా అన్న అనుమానాలు జనానికి కలుగుతాయి. ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ వెళ్తామంటున్నారే, అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలనా? మీరు ఉన్నదే 11 మంది, కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా? మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా? ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? దేశంలో ఏదో ఒక రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుతూనే ఉంటుంది. ఎప్పటి మాదిరిగానే కేంద్రం తిరస్కరిస్తూనే ఉంటుంది. మోడీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన బీహార్లోని జేడీయూ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది. కానీ కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇప్పుడున్న నిబంధనలు బీహార్కు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్కు ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ మోదీ సర్కారు ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు. బీహార్లో 2000 సంవత్సరం నుంచి ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు కానీ ఎన్డీఏ సర్కారు కానీ ఈ డిమాండ్ నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం ఒప్పుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు ఉపసంహరించుకోవాలని బీహార్లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీయూలోని కొందరు నాయకులు కూడా ఇదే మాట అంటున్నారు. ఇక బీహార్కు ప్రత్యేక హోదాను రిజెక్ట్ చేయడం అంటే ఏపీకి కూడా ఈ హోదా ఇచ్చేది లేదని కేంద్రం ఇండికేషన్ ఇచ్చిందన్నమాట. 2014లో ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసింది. కానీ ఆ కూటమి మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఎన్డీఏ కూటమి అంటే ప్రధానంగా బీజేపీ ఏపీలో టీడీపీ మద్దతు కూడగట్టుకుని అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక హోదా తాము ఇస్తామని ఆశ పెట్టింది. కానీ అధికారంలోకి రాగానే మొండి చేయి చూపించింది. అప్పట్లో చంద్రబాబు ప్యాకేజీ కోసం రాజీపడి హోదాను పక్కన పెట్టేశారు. ఈ వైఖరిని వైఎస్ జగన్ క్యాష్ చేసుకున్నారు. తనకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తానని అన్నారు. ఇందుకోసం 25 మంది ఎంపీలను గెలిపించాలని వేడుకున్నారు. 2019లో జగన్ పార్టీ సూపర్ డూపర్గా గెలిచి అధికారం చేపట్టింది. ఎంపీలు కూడా భారీగా గెలిచారు. కానీ ఎన్డీఏకు తమ పార్టీ మద్దతు అవసరం లేదు కాబట్టి ప్రత్యేక హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని జగన్ చెప్పారు. ఇక ఏపీ ప్రజలు కూడా గమ్మున ఉండిపోయారు. సరే, అనేక కారణాలతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ మోదీ సర్కారుకు మద్దతుగా నిలిచింది. అయితే జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ చంద్రబాబు హోదా గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు బీహార్కు రిజెక్ట్ చేశాక ఇక అడిగే అవకాశమే లేదు. టీడీపీ మద్దతుదారైన ఓ పత్రిక 10 ఏళ్ల తర్వాత హోదా కోసం డిమాండ్ చేయడం అనవసరమని రాసుకొచ్చింది. దాని బదులు కేంద్రం నుంచి ఇతరత్ర సహాయాలు పొంది రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని బాబుకు సలహా ఇచ్చింది. బాబు ఆలోచన కూడా ఇదే. మరి హోదా రిజెక్ట్ నేపథ్యంలో జేడీయూ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.